కాబట్టి ఆ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ, ఆ ఖడ్గము యొక్క పైభాగమునకు తగిలి కింద పడినటువంటి పాల వలన శౌర్యము కలుగుతుంది, మంచి ధైర్యం వస్తుంది వాడికి. కాబట్టి శౌర్యలక్ష్మీ. ఇంకేమిటి ఉండాలి అంటే సకల గుణగణాడంబరే సౌమ్యలక్ష్మీ. ఆయన యొక్క సమస్త గుణములు కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యమును ఆశ్రయించి ఉన్నాయి కదండి. అందుకని ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఆ గుణములు అన్నీ కూడా వాటిలో ఉండేటటువంటి అంశ ప్రవేశించి మనం కూడా సౌమ్యంగా ఉండడం, పెద్దల మాట వినడం, సత్యంతో ఉండడం, శౌచంతో ఉండడం, ఇలాంటి లక్షణములు కలుగుతాయి. కాదు ఆయన యొక్క శరీరం అంతటా కూడా సర్వావయవులయందు సౌమ్యలక్ష్మీ, సౌమ్య లక్షణంతో ఉంటాయిట. మీరు ఏ అవయవం చూడండి వ్యగ్రతతో ఉండదు పరమాత్మది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సమస్త అవయవములు కూడా సౌమ్యము మూర్తీభవించి ఉంటుంది. అందుకే ముక్కు మీద కోపం ఉండి ఏమిటోనండి కోపం గెలవలేకపోతున్నాను, అస్తమానం ఈ కోపం వల్ల ఎంత మందిని పాడు చేసుకున్నానో అన్న వాళ్ళు రేపు పూరాభిషేక తీర్థం తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ సౌమ్యం వస్తుంది. అందుకని సర్వాంగే సౌమ్యలక్ష్మీ. ఇన్ని లక్ష్ములుకి తగిలి పరమాత్మ అనుగ్రహంగా తీర్థం కిందకు వస్తోంది. ఇప్పుడు ఏమైంది? సకల సామ్రాజ్య లక్ష్మీ మయితే విజయతాం. ఇప్పుడు అమ్మా నువ్వు ఇన్ని లక్ష్ములుగా ఆయన శరీరమంతటా నిండి నిబిడీకృతమై ఉన్నావు. ఈ అభిషేకము జరుగుతున్నప్పుడు ఇన్ని లక్ష్ముల యొక్క కటాక్షము ఆ తీర్థములలోకి కలుస్తుంది, కలిసి కిందకు వస్తుంది. మీరిప్పుడు ఆ తీర్థాన్ని లోపలికి బుచ్చుకొని ప్లోత వస్త్రాన్ని వాసన చూసి పరమాత్మ యొక్క శేషవస్త్రాన్ని తల మీద పెట్టుకుంటే రేపటి రోజుతో కొన్ని కోట్ల 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 జన్మలలో మనం అనుభవించినటువంటి జీవితం ఒకెత్తు, రేపు ఉదయం మనం తీసుకోబోతున్న తీర్థం ఒకెత్తు. అందుకే వెంకటాచలంలో శుక్రవారం నాడు జరగబోయేటటువంటి పూరాభిషేకం అంత గొప్పది. రంగనాయకుల మంటపంలో కూర్చోపెట్టి ఎవరినైనా ఆశీర్వచనం చెయ్యవలసి వస్తే వెంకటాచలంలో ఈ శ్లోకం చెప్పి ఆశీర్వచనం చేస్తారు. అలాగే వెంకటాచలం నుంచి ఎవరైనా ఘనాపాటీలు వంటి పెద్దలు వచ్చినప్పుడు వారిని ఆశీర్వచనం సభాముఖంగా ఎవరికైనా ఆశీర్వచనం చేయవలసి వస్తే వారి ఈ శ్లోకమే చెప్పి ఆశీర్వచనం చేస్తారు. నేను మొన్న భిలాయిలో ఆ కార్యక్రమం చేయడానికి వెళ్ళినప్పుడు వెంకటాచలం నుంచి కొంతమంది ఘనాపాటీలు వచ్చారు. వాళ్ళు నాకు ఆశీర్వచనం చేయవలసి వచ్చినప్పుడు ఈ శ్లోకంతోనే నాకు ఆశీర్వచనం చేశారు. అంటే మీకు ఒక విషయం ప్రస్తావన చేశాను, నేను అదేదో అహంకారానికి ప్రస్తావన అదొక ఈశ్వర అనుగ్రహం అంతే. కనుక రేపటి రోజున మీరు ఆ తీర్థం అందుకోవడానికి ఎంత ఉరకలు వేసి రావలసి ఉంటుందో ఆలోచించుకోండి. రేపటి రోజు తెల్లవారకట్ట నుంచి మనకంత పరమ పవిత్రమైనటువంటి రోజు కనుక మనం రేపు పూరాభిషేకంలో స్వామివారి అనుగ్రహానికి పాత్రులం కావడానికి శతవిధా ప్రయత్నించి ఆ అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నిటినీ మించి మనకి రేపటి రోజు దొరకబోయేటటువంటి ఒక గొప్ప అదృష్టం ఉంది. ఏమిటో తెలుసా అండి? అదృష్టం మనం స్వామివారి యొక్క నిజపాద దర్శనం చేస్తాం. నిజపాద దర్శనం చేస్తే ఎందుకండి శుక్రవారం నాడు అంత గొప్ప అని మీకు అనుమానం రావచ్చు. మీరు రోజు ఇక్కడ సుప్రభాతం చదువుతున్నారు స్వామివారి. స్వామివారి సుప్రభాత శ్లోకాలు చదివేటప్పుడు ప్రపత్తిలో చివరికి వెళ్ళిపోతూ ఉండగా ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకంలో మీరు ఒక మాట అంటారు, శిశోర మానౌ ప్రాప్తౌ పరస్పర తులాంతరౌతే అని. అమ్మ పరమేశ్వరుడు యొక్క నిజపాదములు ఎటువంటివో తెలుసండి? ఆ నిజపాదములు సంటి పిల్లవానికి అమ్మపాలు ఎటువంటివో పరమేశ్వరుడి యొక్క నిజపాద దర్శనము అటువంటిది. స్వామివారి ఏడుకొండలవాడి నిజపాద దర్శనం శుక్రవారం నాడు చేస్తే ఏమవుతుంది? మీరు చాలా శ్రద్ధాళువులై వినండి మాటని. మీకు సృష్టిలో ఒక గింజ భూమిలో పడుంటుంది, మొలకెత్తగలిగిన శక్తి ఉంటుంది, కానీ మొలకెత్తదు. అది ఎవరో కూడా తెలియదు, భూమిలో పడిపోయి ఉండిపోతుంది. ఇంకొకటి అంకురమై ఉంటుంది, కానీ అది చెట్టు అవుతుందని నమ్మకం లేదు, ఎవరో తొక్కేస్తారు. ఇంకొకటి చిన్న మొక్క అయి ఉంటుంది, కానీ అది పెరుగుతుందని నమ్మకం లేదు, మేక తినేస్తుంది.
ఇంకొకటి చెట్టు అవుతుంది, కానీ దాని పూత నిలబడుతుందని నమ్మకం లేదు, మంచు పడి పూత రాలిపోతుంది. ఇంకొకటి పూత పూసింది, కానీ ఆ పూత కాయ అవుతుందని నమ్మకం లేదు, ఎందుచేతనంటే పక్షులు కొరికేస్తాయి. ఇంకొకటి కాయలు కాసింది, కానీ పళ్ళు అవుతాయని నమ్మకం లేదు, ఎందుకంటే గాలివాన వచ్చింది. ఇంకొకటి పండు పండింది, పూర్తిగా ఇన్ని దశల్ని దాటి పండు పండి అప్పుడు ఆ పండు యోగ్యుడైనటువంటి వ్యక్తి చేతిలో పడి తినబడింది. యోగ్యుడైన వ్యక్తి ఎవరు? ఈశ్వరుడికి నివేదన చేసి తిన్నవాడు. నిజపాద దర్శనం మీకు ఇచ్చేటటువంటి అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? భూమిలో పడిపోయి వర్షపు చినుకు తగలక మొలకెత్తనటువంటి విత్తనంగా ఉండిపోయి ఇప్పటి వరకు భగవంతుడి వైపుకి తిరగనటువంటి వాడు నిజపాద దర్శనం చేస్తే భక్తి అంకురం మొలకెత్తుతుంది. అంకురం మొలకెత్తిన వాడు మొక్క అవుతాడు, మొక్క అయిన వాడు చెట్టు అవుతాడు, చెట్టు అయిన వాడు పువ్వు పూస్తాడు, పువ్వు పూసిన వాడు కాయ అవుతాడు, కాయ కాసిన వాడు పండు అవుతాడు, పండు అయిన వాడు ఈశ్వరుడికి నివేదన చేయబడతాడు. ఇన్నిటినీ అనుగ్రహించడమే దీనికి వేరొక ఔషధము ప్రపంచమునందు లేదు. అందుకనే మనం ఆ మాట అలా చిట్ట చివరి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మనం చెప్తాం సుప్రభాతంలో, స్వామి పుట్టినటువంటి పసి పిల్లవాడు ఉన్నాడు అమ్మ పక్కలో, ఆ పిల్లవాడు క్యారమని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడి గురించి ఎవ్వరూ బెంగ పెట్టుకోక్కర్లేదు, బంధువులు ఎప్పుడు బెంగ పెట్టుకోక్కర్లేదు. అమ్మ స్తన్యములోంచి పాలు స్రవించే అనుకోండి, మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు, మీరు కోటీశ్వరుడు, కానీ ఆ అమ్మ స్తన్యములోంచి ఒక్క చుక్క పాలు రావట్లేదు. ఆ పిల్లాడి బ్రతుకు కోసమని ఎన్ని కోట్లున్నా ఎంత పరుగులు తీస్తారో, ఎంత భయపడతారో. ఈశ్వర నిజపాద దర్శనము జరగనంతసేపు వాడి జీవితం అంతే. ఈశ్వర నిజపాద దర్శనం ఏనాడు చేశాడో ఆనాడు వాడు ఎంత అర్భకుడైనా తల్లిపాలు దొరికిన వాడితో సమానము. ఆ మాట మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం స్వామి దగ్గరికి వెళ్ళి. అందుకని స్వామి నాకేమిస్తావో తెలుసా? నా చంటితనంలో అమ్మ పాలు నన్ను రక్షించినట్టు ఎప్పటికైనా నీ నిజపాద దర్శనం నాకు ఇప్పించు అని అడుగుతున్నాం. రేపటి రోజున తన వెండి తొడుగులు తీసి తన నిజపాదములను కొన్ని గంటలు మాత్రమే ఇవ్వబోతున్నాడు ఈశ్వరుడు. ఆ సమయంలో మనం లేవనుకోండి, తోమాల సేవ సమయానికి తొడుగులు మళ్ళీ పెట్టేస్తాడు, ఇక మళ్ళీ కనపడవు పాదాలు. ఎందుకని? అంతే, దాని శక్తి అటువంటిది. అపారమైన శక్తి కలిగిన వస్తువుకి శక్తి లేని వస్తువుకి తేడా లేదండి. ఒక చీపురు కట్టు ఉందనుకోండి, మీరు బాల్కనీలో పడేస్తారు. మీరు మెడలో వేసుకునేటటువంటి వజ్రంతో కూడిన బంగారు గొలుసు ఉందనుకోండి, మీరు నిద్ర కళ్ళు పడిపోతున్నా కూడా బీరువా తీస్తారు, లాకర్ తీస్తారు, ఓ చిన్న భరిణె తీస్తారు, అందులో పెడతారు, మూత పెడతారు, లాకర్లో పెడతారు, చెయ్యెట్టి బాగా ఎవడికి కనపడకుండా లోపలికి తోస్తారు, మళ్ళీ తాళం వేస్తారు, మళ్ళీ బీరువా వేస్తారు, మళ్ళీ తాళం వేస్తారు, ఆ తాళం తీసుకెళ్ళి తలగడా కింద ఎట్టుకుంటారు, 4 మాటలు తొడుగుకుని అప్పుడు నిద్రపోతారు. ఏం చీపురు కట్ల ఎందుకు బారేదండి? చీపురు కట్ట ఎంతమందికి కనపడినా పర్వాలేదు, కానీ బంగారు గొలుసు అలా కనపడితే ప్రమాదం. ఈశ్వర పాదములు కూడా అంతే, అవి కనపడితే చాలా శక్తులు ప్రసరిస్తాయి. కాబట్టి ఎవరెవరు ఆ కాలమునందు అర్హులో వారికి ఇస్తాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శాస్త్రమునందు ఒక గొప్ప రహస్యం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? 3 ఉంటాయి. దేశము లేదా ఈశ్వరుడు, కాలము, దురితము అని 3 ఉంటాయి. ప్రతి క్షణం ఈ 3 కలిసి నడుస్తాయి. అసలైన త్రివేణీ సంగమం అదే. ఈ 3 కలిసి ప్రవాహం కింద పెడుతుంటాయి. పైకి మీకు కనపడే ప్రవాహం ఏదో తెలుసా అండి? కాలము. మీరు ఏం చెప్పగలరంటే, ఇలా టైం చూసి 7:30 అయింది. ఇప్పుడు ఈ కాలమునందు అంతర్లీనముగా 2వ ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. ఏమిటో తెలుసా అండి? దురితము. ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి 7:30 నా కన్నుల వెంట నీరు కారి నేను ఏడవలసినటువంటి నా పాపములు గతంలో చేసిన వాటి ఫలితము అనుభవించేటట్టుగా ఆ కాలము నిర్ణయింపబడి ఉన్నదనుకోండి. 7:30 వాడు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు, ఒక చెడవార్త విని అని ఉంది. 7:30 వాడు స్వామివారి అభిషేక తీర్థము యొక్క వైభవాన్ని వర్ణన చేస్తున్నాడు. ఇప్పుడు వాడి కన్నుల నీరు ఎందుకు కారాలి? వాడికి చాలా ప్రీతి కలిగినటువంటి వారికి ఎవరికో ఏదో దురితము పొంచి ఉంది, దానివల్ల వీడికి కన్నుల నీరు రావాలి. ఈశ్వరుడు దీన్ని లెక్క కడతాడు. ఇది 3 ఈశ్వరుడు.